బుమ్రా క్రికెట్‌లోకి వచ్చిన కొత్తల్లో తన బౌలింగ్ యాక్షన్ చూసి చాలామంది అయితే ఇదేం బౌలింగ్ యాక్షన్ రా బాబు! ఈ బౌలింగ్ యాక్షన్‌తో మనోడు సక్సెస్ అయ్యి టీమిండియాలోకి వచ్చినా ఎక్కువ రోజులైతే ఉండరు. ఇంజ్యూరీ అయిపోయి ఏదో ఒక రోజు క్రికెట్ నుంచి దూరమైతే అయిపోతారని చెప్పి చాలామంది పిచ్చి పిచ్చి కామెంట్‌లు చేశారు. బుమ్రా ఆ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చాడంటే బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగే లేదు అనే స్టేజ్‌కి వచ్చాడు. అది ఎంతలా అంటే మ్యాచ్ ఫ్లాట్ పిచ్‌లో జరుగుతుందా? అయితే బుమ్రాను మిల్లి వికెట్ తీశాడు. లేకపోతే మ్యాచ్ గ్రీన్ పిచ్‌లో జరుగుతుందా? అయితే బుమ్రాను మిల్లి వికెట్ తీశాడు. అలా కాదు టఫ్ కండిషన్స్ ఉన్నాయా? అయినా బుమ్రాను మిల్లి వికెట్ తీశాడు. వన్‌డే మ్యాచా, టీ20 మ్యాచా, టెస్ట్ మ్యాచా ఏ మ్యాచ్ అయినా పర్లేదు బుమ్రాను మిల్లి వికెట్ తీస్తాడు అనే సిచ్యువేషన్‌కి అయితే బుమ్రా తను ఎదగడం జరిగింది. తన బౌలింగ్ యాక్షనే తనకు మైనస్ అని చెప్పి చాలామంది అన్నా బుమ్రా ఆ విషయాన్ని అయితే నమ్మలేదు. తనదొక యూనిక్ యాక్షను అదే తనకు అడ్వాంటేజ్ అని చెప్పి నమ్మాడు కాబట్టి ప్రజెంట్ టెస్ట్ క్రికెట్‌లో తను ఆడినటువంటి జస్ట్ 34 టెస్ట్ మ్యాచ్‌లోనే 152 టెస్ట్ వికెట్లు అయితే తీయడం జరిగింది. సో ఇలాంటి గ్రేట్ బౌలర్‌కి ఒక లైక్ కొట్టండి.